హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు న్యూస్ లేటెస్ట్ అప్డేట్స్. ఇప్పుడే వచ్చిన ఒక మెయిన్ ఇంపార్టెంట్ లేటెస్ట్ అప్డేట్ గురించి మనం ఈ వీడియోలో క్లియర్గా తెలుసుకుందాం. ఇది ముఖ్యంగా వంట గ్యాస్కి సంబంధించి ఇక గ్యాస్ సబ్సిడీ అయితే ఇవ్వబోతుంది కేంద్ర ప్రభుత్వం. దీనికి సంబంధించి పూర్తి వివరాలు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. గ్యాస్ వినియోగదారులకు అలర్ట్. ఖాతాల్లో అయితే 372 రూపాయలు అయితే జమ కాబోతున్నాయి. ఇక 2 వారాలే సమయం అయితే ఉంది ఫ్రెండ్స్. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు మనం ఈ వీడియోలో క్లియర్గా తెలుసుకుందాం. ముఖ్యంగా తమ పేర్ల మీద సిలిండర్లు ఉన్నవారు గ్యాస్ ఏజెన్సీకి వెళ్ళి సిలిండర్ తీసుకుంటున్న వ్యక్తి ఉన్నారని చెప్పాలని కేంద్ర పెట్రోలియం మంత్రిత్వ శాఖ గతేడాది కొత్త ఉత్తర్వులైతే జారీ చేసింది. ఇంతకుముందు దీనికి ఎటువంటి కాలపరిమితిని నిర్ణయించలేదు, కానీ ఇప్పుడు మే 31 వరకు సమయం అయితే ఇచ్చారు. దీనికి సంబంధించి ఈ వెరిఫికేషన్ కోసం ప్రజలు తమ ఆధార్ కార్డు కోసం అడుగుతున్నారు. ఈకేవైసీ చేయడానికి గ్యాస్ ఏజెన్సీలకు యంత్రాలను కూడా ఇచ్చారు. ఇందులో ఎవరి పేరు మీద గ్యాస్ కనెక్షన్ ఉందో వారికి బొటనవేలు ముద్ర అనేది వేయాల్సి ఉంటుంది. అలాగే కేంద్ర ప్రభుత్వం జారీ చేసిన కొత్త నిబంధనల ప్రకారం ఈకేవైసీ చేయని వారికి తక్కువ సిలిండర్లు ఇవ్వడం లేదా సిలిండర్ సబ్సిడీ లభించకపోవడం జరుగుతుంది. అందువల్ల ఇలాంటి సమస్యను నివారించడానికి గాను వెంటనే ఈకేవైసీని పూర్తి చేయండి. నకిలీ పేర్లతో కనెక్షన్లు బ్లాక్ చేయబడతాయి. ఇక కేంద్ర ప్రభుత్వ కొత్త నిబంధనల వల్ల నకిలీ పత్రాలు ఇచ్చి సిలిండర్లు తీసుకుంటున్న వారి సిలిండర్లు బ్లాక్ కానున్నాయి. ఆన్లైన్ బుకింగ్ ఉండదు. ఇక కొత్త నిబంధనల ప్రకారం ఏ ఇంట్లోనైనా ఒకే పేరుతో 2 కంటే ఎక్కువ సిలిండర్లు ఉన్నట్లయితే ఇక ఆటోమేటిక్గా రెండో సిలిండర్ బ్లాక్ అనేది అవుతుందని స్పష్టం చేసింది కేంద్ర ప్రభుత్వం. దీనికి సంబంధించిన ఎటువంటి లేటెస్ట్ ఇంపార్టెంట్ అప్డేట్ వచ్చినా మన ఛానల్ అయితే పోస్ట్ చేయడం అనేది జరుగుతుంది ఫ్రెండ్స్. అంతేకాకుండా ఏదైతే అంటే ఒక ఇంట్లో ఒకే పేరుతో ఒకే సిలిండర్ ఉంటుంది, అక్రమంగా తీసుకున్న కనెక్షన్లన్నింటినీ కేంద్ర ప్రభుత్వం బ్లాక్ చేయాలన్నారు. ఇక అలాంటి వారిని గుర్తించడం కోసమే కేంద్ర ప్రభుత్వం ఈ నిబంధనలు అయితే అమలు చేసింది. అంతేకాకుండా ఒకే ఇంట్లో మల్టిపుల్ సిలిండర్లు ఉంచుకునే వారిపై కఠిన చర్యలు ఉంటాయి. అలాంటి కనెక్షన్లు తనిఖీ చేయాలని గ్యాస్ ఏజెన్సీలను కూడా కోరింది. ఉజ్వల పథకం క్రింద బీపీఎల్ సభ్యుల ఖాతాల్లో 372 రూపాయలు, ఇతర కనెక్షన్ ఉన్నవారి ఖాతాల్లో 47 రూపాయలు సబ్సిడీగా లభిస్తాయి. ఉజ్వల పథకం క్రింద ఉన్నవారు కూడా గ్యాస్ ఏజెన్సీలకు వెళ్ళి వెరిఫికేషన్ అనేది చేయించుకోవాలి. దీనికోసం గ్యాస్ కన్స్యూమర్ నెంబర్, చిరునామా రుజువుగా ఆధార్ కార్డ్, డ్రైవింగ్ లైసెన్స్, లీజ్ ఒప్పందం, ఓటర్ ఐడి కార్డ్, ఆధార్ కార్డ్, పాస్పోర్ట్, పాన్ కార్డ్, ఓటర్ ఐడి కార్డ్, అలాగే గుర్తింపు రుజువుగా రాష్ట్రం లేదా ప్రభుత్వ ధృవీకరణ పత్రం, ఫోటో కాపీ వంటి పత్రాలు లేదా కేంద్రం జారీ చేసిన ఏదైనా గుర్తింపు కార్డు లేదా డ్రైవింగ్ లైసెన్స్ను సమర్పించాల్సి ఉంటుంది. బయోమెట్రిక్ వెరిఫికేషన్ చేయడం వల్ల సిలిండర్ల బ్లాక్ మార్కెటింగ్ చాలా వరకు తగ్గుతుంది. దీనివల్ల నిరుపేదలకు సరైన సమయంలో సిలిండర్లు అయితే అందుతాయి. దీనికోసమే మనకి కేంద్ర ప్రభుత్వం అయితే ఈ సరికొత్త విధానాన్ని అయితే తీసుకొచ్చింది. దీనికి సంబంధించిన లేటెస్ట్ ఇంపార్టెంట్ అప్డేట్స్ ఏవైతే మన ఛానల్లో అయితే ఎప్పటికప్పుడు పోస్ట్ చేయడం అనేది జరుగుతుంది. కాబట్టి అలాంటి అప్డేట్స్ మీ మొబైల్లో నోటిఫికేషన్గా పొందాలంటే వెంటనే న్యూస్ లేటెస్ట్ అప్డేట్ ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని రెగ్యులర్గా వాచ్ చేస్తూ ఉండండి. వీడియోని ఇంకా లైక్ చేయకపోతే వెంటనే ఒక లైక్ ఇచ్చి ఛానల్ని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.